స్తోత్రం తండ్రి. గత దినము నాయన నీ ఘనత కొరకు ఆ యొక్క సభ జరుగునట్లు సహాయం చేసినందుకు వందనాములు స్తోత్రం తండ్రి. ఈరోజు కూడా నీ యొక్క ఆత్మ సహాయంతో అంతం వరకు మాకు తోడుగా ఉండి నడిపించండి. ఈ సమయంలో నాయన కొద్ది నిమిషములు నేను మాట్లాడటానికి సిద్ధపడుచుండగా నన్ను నీ యొక్క సాధనముగా వాడుకోనమని వినువారికి వివేకమును దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రాణం ఖరీదు, అంశం పేరు ప్రాణం ఖరీదు. తండ్రి అయిన దేవుడు పిల్లలు కావాలనుకొని ఈ సృష్టిలో ఆయన మనకి శరీరాన్ని ఇచ్చి అందులో ప్రాణం పోశాడు. ప్రాణం పోసి జీవాన్నిచ్చి భూమి మీదకి ఒక జీవితాన్ని ఆయన ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆదామునైతే మట్టితో చేశాడు, అవ్వను ఆయన ప్రక్కటెముక నుండి చేశాడు. మనల్ని అందరినీ తల్లి గర్భములో ఆయన నిర్మిస్తూ ఉన్నాడు. ఆ తల్లి గర్భములో ఆయన నిర్మాణం చేసినప్పుడు మనకు జీవము పోసి ప్రాణము పోసి ఈ భూమి మీదకి మనం రప్పిస్తూ ఉన్నాడు. ఈ ప్రాణం అనేది చాలా విలువైన ఈ ప్రాణము దేవుడు మరి చాలా ఖచ్చితమైన షరతులతో ఆజ్ఞలతో ఈ భూమి మీదకి పంపించాడు. కనుక ఎవరు కూడా ఆ యొక్క ప్రాణమును నిర్లక్ష్యముగా వాడినా లేకపోతే దాన్ని పాడు చేసిన దానికి తప్పనిసరిగా లెక్క చెప్పాలి. అది చాలా విలువైనది. ఎవరైనా పాడు చేస్తే, ఎవరైనా దానిని నిర్లక్ష్యముగా వినియోగిస్తే పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక. దేవా, ఈ దినమంతా మీరు సెలవులో చాచిన మీ రెక్కల మేడను మమ్మలను భద్రపరిచి ఏ శోధనలు రాకుండా కాపాడినందుకు నీకు స్తోత్రములు. మా పనులందు మా ప్రయాణములందు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రములు. దేవా, ఈ రాత్రి నందు మీరు మాకు తోడుగా ఉండండి. మేము నిద్రిస్తుండగా మాకు మంచి నిద్ర దయచేయము. దొంగల వలన కానీ విషపురుగుల వలన కానీ చెడ్డ కళలు రాకుండా మమ్మలను కాపాడుము. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం బట్టి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి, ఆమేన్. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సత్యమును సమాధానమును ప్రేమగా ఎంచుడి. జకర్యా 8:19. అలాగే దేవుడు మరి మనకి ఇచ్చినటువంటి యొక్క ప్రాణం చాలా విలువైనది. ఈ ప్రాణమును మనం నిర్లక్ష్యముగా వాడిన, దీనిని పాడు చేసిన దానికి చాలా విలువ, మూల్యం చెల్లించాలి. కనుక ఈ ప్రాణమును దేవుడు భూమి మీద జాగ్రత్తగా వాడుకోమని చెప్పాడు. ఈ ప్రాణం గురించి ఎవరైనా అశ్రద్ధగా ఉన్న ప్రాణముల గురించి లెక్క చెప్పాలని చెప్పాడు. చూడండి, ఆదికాండము 9వ అధ్యాయము, ఆదికాండము 9వ అధ్యాయం, ఆదికాండము 9వ అధ్యాయము 5వ వచనం, ప్రతి నరుని ప్రాణమును గూర్చి 4వ వచనం, 5వ వచనం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. అంటే మనిషి యొక్క ప్రాణమును గూర్చి
విచారణ చేస్తాను అంటున్నాడు దేవుడు. ఎందుకంటే అది చాలా విలువైనది గనక దానిని గూర్చి దేవుడు విచారణ చేస్తాను అంటున్నాడు. దానిని నువ్వు నిర్లక్ష్యముగా ఉపయోగించిన, దానిని నువ్వు పాడు చేసిన, తప్పనిసరిగా దానికి మూల్యం చెల్లించాలి. ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరూ తమ ప్రాణములను ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకుంటున్నారు. దేవుడి ప్రాణముల గురించి అంటున్నాడు, విచారణ చేస్తాను. మనుషుల యొక్క ప్రాణముల గురించి విచారణ చేస్తాను అంటున్నాడు. ఇక పాత నిబంధనలో మనం చూసినప్పుడు దేవుడి భూమి మీద ఉన్న ఆ యొక్క ఇశ్రాయేలీయుల గురించి చెబుతూ మీ ప్రాణ పరిక్రయ ధనము అని ఒక మాట చెప్పాడు. మీ ప్రాణమునకు పరిక్రయ ధనము ఏర్పాటు చేయబడింది, దానిని చెల్లించండి. అప్పుడు దాని నుంచి వచ్చే ప్రాణము యొక్క విలువ మీరు తెలియకుండా నిరుపయోగంగా నిర్లక్ష్యంగా వాడినా అది చెల్లుబోతుంది అని చెప్పేసి దేవుడు కొన్ని మరి సలహాలు, మరి కట్టడలు, ఆజ్ఞల రూపంలో చెప్పడం జరిగింది. అది నిర్గమాకాండంలో మనం చూస్తే నిర్గమాకాండము 21వ అధ్యాయము 23వ వచనమా? హాని కలిగించిన ఎడల హాని కలిగించిన నీవు ప్రాణమునకు ప్రాణము. అది కాదు, కింద ప్రాణ పరిక్రయ 30వ వచనం. వానికి పరిక్రయ ధనము నియమించబడిన ఎడల వానికి నియమించబడిన అన్నిటి ప్రకారం తన ప్రాణ విమోచన నిమిత్తము ధనమును చెల్లించవలన. అంటే మనిషి పాపము చేయటం వలన ప్రాణము బంధకాల్లోకి వెళ్ళిపోయింది. మనిషి పాపం చేయటం వల్ల మనిషి యొక్క ప్రాణము బంధకాల్లోకి వెళ్ళిపోయింది. అందుకే బైబిల్లో మనం చూసినప్పుడు నా ప్రాణమును విమోచించుము అని భక్తులందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు. నా ప్రాణమును విమోచించుము. కనుక దేవుడు ప్రాణ పరిక్రయ ధనం ఏర్పాటు చేశాడు. ప్రాణ పరిక్రయ ధనం. ఎందుకంటే మనిషి పాపము చేస్తున్నాడు. చేసిన పాపము ఎంత చెల్లించలేందో మనం చూస్తే కొన్ని మనం చెల్లించుకోగలం, కానీ కొన్ని చెల్లించలేము. ఉదాహరణకి దొంగతనం చేసామనుకోండి, ఎవరిదైనా వస్తువు దొంగిలించామనుకోండి, మళ్ళీ తీసుకువెళ్ళి ఆ దొంగతనం మనం ఇవ్వాలనుకోండి, ఆ దొంగతనం చేసిన వస్తువుని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే చెల్లిపోద్ది. అలా కొన్ని చెల్లిపోవటానికి అవకాశం ఉంది. కొన్ని చెల్లిపోనివి ఉంటాయి. ఒక వ్యభిచారం చేశాడు అనుకోండి, ఒక వ్యక్తి వ్యభిచారం చేసినప్పుడు దాన్ని చెల్లు చేయటానికి ఏమి లేదు. దొంగతనం చేస్తే ఆ తప్పు సరిదిద్దుకోవటానికి ఆ దొంగతనం చేసిన వస్తువుని తీసుకొచ్చి ఇవ్వచ్చు. మరి వ్యభిచారం చేస్తే ఏం చెల్లిస్తావు? నువ్వు వ్యభిచారం చేసావు, దాన్ని నువ్వు చెల్లి చేసుకోవాలి. చెల్లించడానికి ఏమీ ఉండదు. కాబట్టి ఇలాంటి పాపాలు ఉన్నాయి. అలాంటి పాపాల వల్ల మనిషి చేసిన పాపాలకి విమోచన అనేది లేదన్నమాట. ఆ విమోచనం అనేది చెల్లించడానికి కుదరదని చెప్పేసి దేవుడు చెప్పేశాడు. కీర్తనలో 49వ అధ్యాయంలో, కీర్తనలు 49వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 9వ వచనం. వారి ప్రాణ విమోచన ధనము గొప్పది, బహు గొప్పది. అది అన్నటికి తీరక అట్లుండవలసినది. మనిషి చేసిన పాపము, అందరూ పాపం చేసిన వారు, మనిషి చేసిన పాపానికి పరిక్రయ ధనం ఇవ్వాలి అనుకుంటే వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటికి తీరక అట్లుండవలసినది. నువ్వు తీర్చలేవు. వ్యభిచారం చేస్తే ఎలా తీరుస్తావు చెప్పు? అలాంటి చాలా ఉన్నాయి. కనుక మనిషి చేసిన పాపమునకు మరి పరిక్రయ ధనము చెల్లించాలంటే అది ఎన్నటికి తీరక అట్లుండవలసినది. కనుక మనిషి తన యొక్క నీతి కార్యముల చేత కానీ, తన యొక్క కొన్ని మంచి కార్యక్రమాల ద్వారా, పుణ్యకార్యాల ద్వారా పాపమును తీసివేసుకోవటం అనేది కుదరదు. అది దేవుడు చెప్పేశాడు. ఇంకా ప్రాణం పెట్టిన దేవుడు, ప్రాణం ఖరీదు ఆయనకి తెలుసు.
ఆ ప్రాణ విమోచన ధనం ఆయనకి తెలుసు. కనుక మనుషులు అనుకున్న వాటితో ప్రాణ విమోచన చేయలేం. ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది తీరక అట్లుండవలసినది, ఎప్పటికీ అట్లుండవలసినది. కనుక మనుషుడు వల్ల కాదు. మరి దేవుడు దానికి ఎలాంటి విరుగుడు చేశాడు అనేది దేవుడి దగ్గర అయితే ఉంది. భక్తుడు ఇంకా మనం చూస్తే కీర్తనలో దావీదు గారు, ఇప్పుడు నేను చెప్పాను కదా, చెల్లించుకోలేని పాపం చేసేసాడు. ఇప్పుడు దొంగతనం చేస్తే ఇచ్చుకోవచ్చు, కానీ వ్యభిచారం చేశాడు. వ్యభిచారానికి చెల్లించడానికి ఏమి లేదు. కనుక ఆయన ఏమంటున్నాడు చూడండి, కీర్తనలు 51వ అధ్యాయం, కీర్తనలు 51 14వ వచనం. దేవా, నా రక్షణకర్తవగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపించుము. ప్రాణం, రక్తం చిందించాడు వ్యభిచారం వలన, ఆ పాపం వలన రక్తం చిందించాడు. కనుక రక్తాపరాధము నుండి నన్ను విడిపించుము అంటున్నాడు. అంటే విడిపించుకునే విధానము నా దగ్గర లేదు అని చెప్పేస్తున్నాడు అన్నమాట. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది తీరక అట్లుండవలసినది, అది తీరక అట్లుండవలసినది. అప్పుడప్పుడు చూడండి, మనం కొన్ని సినిమాల్లో, కొన్ని సీరియల్స్లో, కొన్ని వాస్తవంగా మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా ఒక వ్యక్తిని చంపినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులు, సొంత వారు, వాళ్ళు ఏమంటారంటే, ఎంత డబ్బు ఇచ్చినా మాకు వద్దు, ఆ వ్యక్తి మాకు కావాలి. ఒక భర్త చనిపోయాడు అనుకోండి, నా భర్త నాకు తీసుకురండి అంటారు. అది చాలా డబ్బు ఇస్తామన్నా నాకు వద్దు. ఒక పిల్లవాడు చనిపోయాడు అనుకోండి, తల్లి ఏమంటది, నాకు మీరు అంత డబ్బు ఇచ్చినా వద్దు, నాకు ఆ ప్రాణం కావాలి, నా పిల్లవాడు కావాలి. అంటే అది చాలా విలువైనది. నువ్వు ఎంత డబ్బు చెల్లించినది కుదరదు. యేసుక్రీస్తు వారు కూడా చెప్పాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం, మార్కు సువార్త 8వ అధ్యాయం, మార్కు సువార్త 8వ అధ్యాయము 37వ వచనం. మనుషుడు తన పైన కూడా 36 కూడా చదువుతాం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? ప్రాణం ఖరీదుకి నువ్వు ఏమి ఇవ్వగలవు? ప్రాణం ఖరీదు చాలా విలువైంది. పాల ఖరీదు మనకు తెలుసు, కొన్ని వస్తువుల ఖరీదులు మనకు తెలుసు, కానీ ప్రాణం ఖరీదు మనకు తెలియదు. ప్రాణం ఖరీదు దేవుడికి తెలుసు. దేవుడు అంటున్నాడు, ప్రాణం యొక్క ఖరీదుని గురించి అంటున్నాడు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని ఇచ్చినా కూడా ప్రాణం ఖరీదు చెల్లుబాటు అవ్వదు. ఒకడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ఏమి ఇస్తావు? మేకా గ్రంథంలో ఒక భక్తుడు ఏమన్నాడు చూడండి. మేకా గ్రంథంలో ఏదేదో ఇవ్వాలనుకున్నాడు, కానీ అది కూడా కుదరదు అన్నాడు ఆయన. చూడండి భక్తుడు, మేకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయున, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా. నా తల్లి కనపడింది నీకు, నా గర్భఫలమును నేను ఇత్తును. ఇక్కడ నా పాప పరిహారమునకు ఏమిచ్చినా చెల్లుబాటు కాదు అంటున్నాడు అనమాట. ఆ ప్రాణం ఖరీదు ఎక్కడ చెల్లించడానికి ఏ ధనము కానీ, ఏ వస్తువులు కానీ, ఏ గొప్ప గొప్ప వస్తువులు కానీ చెల్లవు అంటున్నాడు. చరస్థిర ఆస్తులు కానీ, ఐశ్వర్యం కానీ, లేకపోతే గర్భఫలం కానీ, నా గర్భఫలము నేను ఇత్తునా చెల్లదు అన్నాడు. ఎందుకంటే ఆ ప్రాణం ఖరీదు చాలా విలువైనది, చాలా విలువైనది. మనిషి చేసిన పాపం వల్ల వచ్చిన ప్రాణం యొక్క బంధకాలు చాలా కష్టం. నిన్న వాక్యం విన్నాం కదా, పాపం అనేది తీసుకోవటం అనేది చాలా కష్టం. రోగం తీసుకోవటం తేలికే, కానీ
కనుక పాపము వలన ఈ ప్రాణము బంధించబడింది, బంధకాల చెరలోనికి వెళ్ళిపోయింది. కనుక ఆ ప్రాణ విమోచనము, ప్రాణ పరిక్రయము అనేది చాలా ఖరీదైనది. ప్రాణము ఖరీదు చాలా గొప్పది. అది ఎన్నటికి అట్లు తీరకట్లుండవలసినది. దీనిని మరి దేవుడు మాత్రమే తీసివేయగలడు. దాని కొరకు దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన ప్రాణము, రక్తానికి రక్తమే సమాధానం అన్నట్టు, ఏ ప్రాణం అయితే పాపముల చేత బంధించబడిందో ఆ పాపముల చేత బంధించబడిన ప్రాణమును విమోచించడానికి యేసుక్రీస్తు వారు తన ప్రాణమును ఖరీదుగా ఇచ్చేసాడు అనమాట. ఆయన ప్రాణం మాత్రమే సరిపోతుంది. ఆయన రక్తం మాత్రమే మానవాళి యొక్క పాపముల నుండి ప్రాణమును రక్షించేది. దేవా, రక్తాపరాధము నుండి నా ప్రాణమును రక్షింపుము అన్నాడు. కనుక యేసుక్రీస్తు వారి రక్తము మనలను విమోచిస్తుంది. ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టి మనల్ని విమోచించాడు. ఆయన మన నిమిత్తము మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో, మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయం, ఆయన మన నిమిత్తం ప్రాణము 3:16 ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టెను. ఎందుకంటే వేరే వాళ్ళ ప్రాణం పెట్టిన ఉపయోగం లేదు. ఒకరి ప్రాణమును ఖరీదుని విమోచించటానికి మరొకరి ప్రాణం ఖరీదు కుదరదు. ఎందుకంటే వాళ్ళ ప్రాణం కూడా పాపాల్లో ఉంది. ఒక పాపములో ఉన్న యొక్క మనిషి యొక్క ప్రాణమును మరొక పాపములో ఉన్న మరొక వ్యక్తి విడిపించలేడు. కనుక యేసుక్రీస్తు వారు మాత్రమే విడిపించటానికి ఆయనలో ఏ పాపం లేదు. ఆయన డిఎన్ఏలో ఏ పాపము లేదు. ఈ మధ్య మనకి ఒక వార్త వచ్చేసింది. ఏంటంటే యేసుక్రీస్తు డిఎన్ఏ మూలాలు భారతదేశంలో ఒక 40% కలుస్తున్నాయి అన్నారు. భారతదేశపు మూలాలు కాదు ఆయన డిఎన్ఏ ఏ మూలాలు? దేవుని మూలాలు. ఆయన భారతదేశపు మూలాలు కాదు ఆయన. కనుక ఏదేదో తెలియక, అంటే మనవాళ్ళు కొంత పొరపాట్లు అండి. మనవాళ్ళు కూడా ఏంది, యేసుక్రీస్తు వారి కాలంలో ఆయన ముఖానికి దుడిచిన బట్ట ఒకటి ఉందని, మరొకడు అంటాడు ఆ యేసుక్రీస్తు వారి శిలువ మీద నుంచి రక్త బొట్లు మందసం మీద పడ్డాయి అంటాడు మరొకడు. ఆ మందసం మీద పడ్డ ఎప్పుడో అప్పుడు 2000 సంవత్సరాల క్రితం పడ్డ మందసం మీద పడ్డ ఆ సుక్కల్ని ఇప్పుడేదో టెస్ట్ చేశారంట. ఎన్నొద్దు మనకి బైబిల్లో దేవుడు చక్కగా యేసుక్రీస్తు వారు రక్తం కార్చాడు, పరిశుద్ధమైన రక్తం. ఆయన మాత్రమే మనల్ని విమోచించే రక్తం అన్నమాట. పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు గారు ఈ ప్రాణం ఖరీదు, మన ప్రాణాన్ని విమోచించడానికి ఖరీదు గురించి అక్కడ చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. ఎందుకంటే వెండి ఉపయోగపడదు, ప్రాణానికి ఖరీదుకి వెండి ఉపయోగపడదు, బంగారం ఉపయోగపడదు. నాశనం అయిపోయే ఏ వస్తువు కూడా ఆ ప్రాణాన్ని విమోచించలేదు. అమూల్యమైన రక్తం, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము అమూల్య, అంటే ఏ మూల్యం చెల్లించలేవు. అప్పుడప్పుడు మనకి పాతకాలంలో బైబిళ్ళ మీద ఈ పుస్తకం అమూల్యం అని రాసేవాళ్ళు, అంటే అమ్మకూడదని. అమూల్యం అంటే ఏంటంటే ఒక రేటు పెట్టకూడదని. మన బైబిల్ సొసైటీ వాళ్ళు ప్రారంభంలో ఇవి ఉచితంగా పనిచేయమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం అమ్ముకుంటున్నాం కానీ, అంటే అది అమూల్యము. యేసుక్రీస్తు వారు అమూల్యమైన వాడు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము అమూల్యమైన రక్తం. ఆ రక్తము చేత మనం విమోచించబడి, అది నిర్దోషమైన రక్తం, నిష్కలంకమగు రక్తం, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితరని మీరు ఎరుగుదురు. కనుక ఎంత విలువ పెట్టి ఆయన మనల్ని కొన్నాడు. అందుకే 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనం, మీరు విలువ పెట్టి కొనబడినవారు. ఏ విలువది? యేసుక్రీస్తు వారి యొక్క రక్తము విలువది. గొప్ప రక్తం,
పరిశుద్ధ రక్తం. ఆ రక్తానికి సమానమైన ఏ రక్తం లేదన్నమాట, పరిశుద్ధమైన రక్తం. కనుక మన ప్రాణము ఖరీదు అంత గొప్పది. భూమి మీద ఉన్న మనుషులందరూ చేసిన ప్రాణాల యొక్క ఖరీదు యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చి పాపము లేకుండా జీవించిన ఆయన రక్తం మాత్రమే అవసరం. ఇంకెవరిది సరిపోదు, ఎవరిది సరిపోదు. అంత విలువైన రక్తం, అంత పరిశుద్ధమైన రక్తం. ప్రాణము ఖరీదు, మన ప్రాణం ఖరీదు. మనం ప్రాణంతో ఉంటున్నామంటే దేవుడు మనల్ని బ్రతికించాడు. ఒకటే, బ్రతికించిన తర్వాత మనల్ని రక్షించాడు. బ్రతకటం అనేది ఒక అదృష్టం అయితే రక్షించబడటం అద్భుతం. అదృష్టం అనేది ఒక్కోసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇది మాత్రం తప్పనిసరిగా రక్షణ తప్పనిసరిది అనమాట. అద్భుతమైన రక్షణ ఇది. అదృష్టవశాత్తు జరిగే కొన్ని విషయాలు ఉంటాయి. మనం కూడా ఒక్కోసారి వెళ్తూ ఉంటాం, ఏదో ఆలోచనలో వెళ్తూ ఉంటాం, పక్కగానే బస్సు వెళ్ళిపోతూ ఉంటుంది, పక్కగానే బండి వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మో మనం ఢీకొనేదే అని చెప్పేసి మనం భయపడతాం, చచ్చిపోయేవాడిని అనుకుంటాం. అలాగా బతికిన సందర్భాలు చాలా ఉంటాయి. ఒకసారి జరిగిన సంఘటన ఏంటంటే, ఒక స్త్రీ, నిండు నెలలతో కనే స్త్రీ, ఆమె కంటానికి సిద్ధంగా ఉన్న టైంలో మనం మొదటగా వచ్చేది తల కదా బయటకు వచ్చేసేది. ఆమెకి ఏమైందంటే కాలు బయటకు వచ్చేసింది, పిల్లవాడిది కాలు బయటకు వచ్చేసింది. డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్లు అందరూ దాన్ని ఎలా మరి నయం చేయాలి, చికిత్స చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అయితే ఆపరేషన్ చేయకుండా ఆ కాలు లోపలికి పోయేటట్టు చేయాలి. కానీ ఆలోచిస్తున్నాడు డాక్టర్ గారు. ఆలోచించాడు, తల నొప్పి వచ్చేసింది ఆయనకి. ఆలోచిస్తూ ఇక ఆమె బెడ్ మీద ఉంది, ఈయన పక్కన కూర్చున్నాడు. ఆలోచిస్తూ మరి ఆయనకి సిగరెట్ అలవాటు ఉంది కదా, తలనొప్పి. ఆ సిగరెట్ కాల్చుకుంటూ ఆ చెయ్యిలాగా కిందకి అన్నాడు. ఆ సిగరెట్ పిల్లవాడి కాలుకు తగిలి లోపలికి లాగేసుకున్నాడు. అదృష్టం అది. అలా మనం కూడా బతుకుతాం. అదృష్టవశాత్తు మనం కూడా బతికిన వాళ్ళం. దేవుడు మనం తల్లి గర్భంలోంచి బయటకు తీసుకొచ్చాడంటే అది అదృష్టం, గొప్ప అద్భుతం అన్నమాట. అట్లా బతికాం. కానీ రక్షణ అనేది అలా రాదు. మన రక్తాపరాధం, మన ప్రాణం ఖరీదు అనేది అలా విడుదల కాదు. యేసు రక్తం మాత్రమే విడుదల చేస్తుంది. అదృష్టవశాత్తు మనకు రక్షణ రాదు. అద్భుతంగా ఆయన రక్తం మాత్రమే మనల్ని విడిపిస్తుంది అనమాట. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే మనం వెలుగులో ఉన్న ప్రకారం ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయండి. మన ప్రాణము ఖరీదు యేసు రక్తం అన్నమాట. యేసు రక్తంతో మాత్రమే మన ప్రాణం విడిపించబడుతుంది రక్తాపరాధము నుండి. మనందరం భూమి మీద ఏ మనిషి కూడా నీతిమంతుడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అందరికీ యేసుక్రీస్తు రక్తం అవసరం, అందరికీ అవసరమైన. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నాకు అవసరం లేదని ఎవరైనా అనుకున్నారనుకోండి, నీ ప్రాణము విమోచించబడదు. నీ ప్రాణం ఖరీదు ఎవడో చెల్లించలేడు, నువ్వు నమ్ముకున్న ఎవడో చెల్లించలేడు, యేసుక్రీస్తు తప్ప. యేసుక్రీస్తు మాత్రమే మనల్ని రక్షించేవాడు. జగత్ రక్షకుడు ఆయన, అందరికీ రక్షకుడు, అందరికీ ప్రభువు. ఆయన నమ్మిన వారికే రక్షణ, నమ్మిన వారికే నరకము నుండి విడుదల. లేకపోతే నరకానికి వెళ్ళి యుగయుగాలు భయంకరమైన అగ్నిలో సావాలి, కాలుతూ ఉండాలి. కనుక యేసుక్రీస్తు వారు శిలువ మీద కార్చిన పవిత్రమైన రక్తం మన ప్రాణము ఖరీదుకి సరిపోతుంది. ఇంకా దేనికి సరిపోదు. నువ్వు వ్యభిచారం చేసావు, ఎలా చెల్లిస్తావు? ఏం చేసి చెల్లిస్తావు? దొంగతనం అయితే చెంబు తీసుకెళ్ళిస్తావు. మన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా, మన సేవకుల్లో కొంతమంది, అమ్మ నీ పాపాలు ఒప్పుకున్న తర్వాత ఏ పాపాలు చేసావో ఆ పాపాలు చెల్లి చేసుకో అంటాడు. ఏది టికెట్ లేకుండా ప్రయాణం చేసావు అనుకోండి, టికెట్ కొనుక్కొని చింపేసుకో అంటాడు.
దొంగతనం చేసామనుకో, ఆ దొంగతనం చేసిన చెంబు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసే అంటాడు. మరి వ్యభిచారం చేస్తే ఏం చేస్తాడు? ఏం చెప్పలేడు పాపం. వ్యభిచారం చేస్తే ఏం చింపుకుంటా, ఏం చెడిపేస్తా? కనుక ప్రాణము ఖరీదు యేసు రక్తము ద్వారా మాత్రమే విడిపించబడుతుంది. యేసు రక్తమే మనల్ని రక్షిస్తుంది. ఎవరైనా సరే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఆ యేసు రక్తమునకే మరి విశ్వాసం ఉంచాలి. యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా మీరు విమోచించబడతారు, రక్షించబడతారు. అందుకే యేసుకే జై. ఎవరికి జై కొట్టాలి? ఇంకెవరికి జై కొట్టకూడదు. ఎవరికి జై కొట్టినా జేబులు కొడతారు మనల్ని. ఎవరికైనా జై కొట్టాడు అనుకో మన జేబులు కొడతాడు. యేసుకు జై కొట్టు, పరలోకంలో ప్రవేశించు, పరలోకాన్ని పట్టుకో. ఇప్పుడు ఒక పాట పాడుకున్న తర్వాత మనం ముగించుకుందాం. మన పాపానికి క్షమాపణ యేసు రక్తమే అనే పాట మన సహోదరులు వేస్తారు. పాపానికి క్షమాపణ రక్తమేనా అనే పాట విన్న తర్వాత మనం మళ్ళీ మన మొదటి ముఖ్యమైన వాక్యోపదేశం నిన్న గొప్పగా చెప్పారు సహోదరులు, మీరందరూ విన్నారు. ఇంకా ఈరోజు గొప్పగా చెప్పటానికి సిద్ధపడి వచ్చారు. దేవుడు ఆయన సిద్ధం చేసుకొని తీసుకొచ్చారు. కాబట్టి మనందరం శ్రద్ధాభక్తులతో విని సత్యాన్ని గ్రహిద్దాం. పాపానికి క్షమాపణ రక్తమే.